ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమైంది. ఎన్నికల మేనిఫెస్టో, ఎన్నికల వ్యూహాలు, ప్రచారాలపై ప్రధానంగా చర్చిస్తూ ఉన్నారు. ముసాయిదా మేనిఫెస్టోకు సిడబ్ల్యూసీ ఆమోదం తెలపనుంది. మోదీ గ్యారంటీకి ధీటుగా 5 న్యాయ గ్యారంటీలు మేనిఫెస్టోలో ప్రకటించనుంది కాంగ్రెస్. భాగీదారీ న్యాయం, కిసాన్ న్యాయం, నారీ న్యాయం, శ్రామిక న్యాయం, యువ న్యాయం అనే 5 అంశాలపైన 25 హామీలు కాంగ్రెస్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సిడబ్ల్యూసీ సభ్యులు పాల్గొనున్నారు. ఢిల్లీలోనే ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. మరోవైపు ఇవాళ సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ ఎన్నికల కమిటీ కీలక భేటీ జరగనుంది. లోక్సభ ఎన్నికలకు 3వ అభ్యర్థుల జాబితాపైన కాంగ్రెస్ నేతలు చర్చించనున్నారు. ఇప్పటివరకు మొత్తం దేశవ్యాప్తంగా 82 మంది అభ్యర్థుల పేర్లను 2 జాబితాల్లో ప్రకటించింది హస్తం పార్టీ. ఇక మొదటి జాబితాలో 39 మంది, రెండవ జాబితాలో 43 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇక ఇవాళ మరికొన్ని రాష్ట్రాల్లో అభ్యర్థుల పేర్లను ఖరారు చేయనుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ముందుగా ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణలో పెండింగ్లో ఉన్న 13 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనుంది. మొదటి లిస్టులో మహబూబ్ నగర్, మహబూబాబాద్, జహీరాబాద్, నల్గొండ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్. ఇక మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ఈ జాబితాలో ప్రకటించే అవకాశం ఉంది.